తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ఈరోజు నిజ జ్యేష్ఠ మాసంలో దశమి. అవునండి. దశమి రోజు చాలా ప్రత్యేకమైన విషయం. జ్యేష్ఠ మాసంలో కూడా ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటూనే ఉందండి. శివ సంబంధమైన విషయాల్లో పరమ పవిత్రమైన ఘట్టం ఒకటి ఉందండి. గంగాదేవి భూమి మీదకి వచ్చిన ఘట్టం. అవును. అసలు గంగాదేవి శివుడు జటాజూటంలోకి అవతరిస్తాము, ఆకాశం నుంచి గంగొస్తాము, భగీరథుడు ప్రయత్నం చేస్తాము. అసలు ఇవన్నీ దశ పాప హర దశమి అంటున్నారు. అవునండి. సీతాదేవి కూడా అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు గంగ పూజ చేసుకొని వచ్చిన తర్వాత గంగకు ఉత్సవం చేస్తామని మొక్కుకొని మరీ వెళ్ళిందంటండి. అలాగే క్షేమంగా గంగ పూజ చేసుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చి గంగోత్సవం చేసుకుందంట. ఆ రామాయణ కాలంలో కూడా గంగాదేవి ఉత్సవాలు, గంగాదేవి పూజలు చాలా చాలా జరిగినాయి. సీతాదేవే చేసిందంటే సామాన్యమైన విషయం కదా, సామాన్యమైన విషయం కాదు కదండి. స్మరించింది. రాముడు శివలింగ శివలింగం చేసి అరణ్యవాసం అప్పుడు పూజ చేశారు. మనం తలస్నానం చేయకపోయినా స్త్రీలు 3 సార్లు గంగాని 3 సార్లు ఎత్తి మీద నీళ్లు చల్లుకుంటే తలస్నానంతో సమానము అని అంటారు. అది ఎంతవరకు నిజమన్నది మీరు చెప్పాలి. నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను, మీరు చెప్పాలి. చాలా మంచి విషయాలు ప్రస్తావించారు మీరు. భగీరథుడు గంగని ఆకాశంలోంచి అసలు కిందకి భూమిలోకానికి ఎందుకు తీసుకొచ్చాడు అన్నది మీరు వివరణ చెప్పాలి. తప్పకుండానండి. భగీరథుడు కిందకి తీసుకురావటానికి వెనక పెద్ద కథ ఉంది. మనకి పెద్ద కథే ఉందండి. అందుకనే చూడండి, భగీరథ ప్రయత్నం అంటారు. ఎవరన్నా పెద్ద ప్రయత్నం చేస్తే అమ్మో అది పెద్ద భగీరథ ప్రయత్నం అంటారు. మనకి భగీరథ మిషన్ అని కూడా పెట్టారు కదండి. కొన్ని పెద్ద వీటికి లాంచింగ్ అప్పుడు భగీరథ మిషన్ అని పెట్టారు. అవునండి. అంటే అవి చాలా కష్టమైన పనులు అయినా సక్సెస్ఫుల్ గా చేస్తాము అన్న నమ్మకంతో. అవును. అయితేనండి శ్రీలక్ష్మి గారు, ఇప్పుడు మీరు అడిగిన విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించవలసిన విషయాలు. కాకపోతే మనము ఉన్నంతలో మనము గంగాదేవి గురించి చెప్పుకుందాం. అంటే గంగాదేవి గురించి ఇవాళ మనం ఎందుకు చెప్పాలి అంటే, ఇది జ్యేష్ఠ మాసంలో, అంటే నిజ జ్యేష్ఠ మాసంలో వచ్చిన శుక్లపక్ష దశమి. చాలా పవిత్రమైన రోజు. అసలు నిజ జ్యేష్ఠ మాసమే చాలా పవిత్రమైందండి. అందులో మనకి 2 సార్లు అధిక మాసం రావడంతో ఆ జ్యేష్ఠ మాసం యొక్క ఫలితాలని అందరం కూడా 2 సార్లు అనుభవించాం. అధికంగా నిజంలో ఇంకా నిజంగా అలా 2 కూడా మనం బాగా, అంటే ఆ మాసాల యొక్క ఫలితాలని మనం అనుభవించడానికి భారతీయ ప్రజల అదృష్టం నిజంగా చెప్పాలి. మనం డేట్స్ ప్రకారం వెళ్ళం గనక, తిథివార నక్షత్ర కరణయోగాలతో వెళ్తాం గనక, ఇవాళ రోజున దశమి తిథి వచ్చింది అంటే ఈ దశమి ఏమిటి అసలుకి అంటే, ఇప్పుడు పాడ్యమి తగ్గించి నవమి వరకు 9 రోజులండి. 10వ రోజు దశమి. ఈ 10 రోజులు మనం చేసిన పాపాలు దశమి రోజున ఏ చిన్న పుణ్యం చేసినా కొట్టుకుపోతాయిట. దశమి రోజు చిన్న పుణ్యం. అందుకనే ఈ దశమి రోజున, అంటే 9 రోజుల పుణ్యాలు ఉంటాయి. పాడ్యమి నుంచి ఏదో మంచి చెడు కూడా చేస్తూ ఉంటాం. దశమికి ఎందుకు ప్రత్యేకత అంటే, ఈ దశమి రోజున మనము ఇష్టదేవత ఆరాధన చేయొచ్చు. అంటే దశమి అంటే ఈ రోజు నిజ జ్యేష్ఠంలో దశమి కాదు, ఏ దశమైనా. అంటే నిజ జ్యేష్ఠంలో దశమికేమో పురాణ కథ కూడా ఉంది. ప్రతి మాసంలో వచ్చే దశమి ఉంటుంది కదండి. ఆ దశమి రోజున కూడా ఏం చెప్పారంటే, మొదటి 9 రోజులు చేసినటువంటి చిన్న చితక దోషాలు కానీ పాపాలు కానీ దశమి ఏకాదశి, దశమి తగ్గించి పౌర్ణమి వరకు నండి, అవి బంగారపు రోజులు మనకి. బంగారపు రోజు. నవమి వరకు ఒక రకము, దశమి నుంచి మనకి పౌర్ణమి వరకు దశమి ఏకాదశి, ద్వాదశి విష్ణుమూర్తి, త్రయోదశి అమ్మవారు, చతుర్దశి ఏ చెప్పక్కర్లా లలితాదేవి సాక్షాత్తు. అలా అంటే అసలు చతుర్దశితో మనకి లక్ష్మీదేవి కనెక్షన్ ఉంది. దీపావళికి వచ్చే నరక చతుర్దశి, ఇంకా చతుర్దశి తర్వాత వచ్చే పౌర్ణమి అంటారా, ఇంకా అసలు సకల కళా వల్లభురాలైనటువంటి ఆ లలితాదేవికి పౌర్ణమి మాసం అంటే చాలా ఇష్టం. ఆ పౌర్ణమాస్యంలో చంద్రబింబంలో మధ్యలో చూసి ఆవిడని ప్రార్థిస్తే ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు అనుభవిస్తారని చెప్తారు. సో ఈ రకంగా మనకి దశమి రోజున మనము ప్రత్యేకత ఎందుకు చెప్పుకుంటున్నాం అంటేనండి, ఒకటి పాపాలన్నీ హరించడం, రెండోది
నిజ జ్యేష్ఠ మాసపు శుక్ల దశమి రోజున గంగావతరణం జరిగిందని చెప్తున్నారు. గంగా అసలు ఎందుకు తీసుకొచ్చాడండి భగీరథుడు? భగీరథుడు ఎందుకు తీసుకొచ్చాడంటే, ఏమండి ఇప్పుడంటే కులాలు వంశాలు లేకుండా మనకి వాటిని పరిగణించడం కూడా తప్పని భావిస్తున్నారు. కానీ ఒకానొక రోజుల్లో వంశాన్ని తరింపజేయటానికి ఇదిగో మన భగీరథ ప్రయత్నం అని పేరు వచ్చిందండి. ఆ భగీరథ మహారాజు ఎంతగానో శ్రమించాడు. ఏ రకంగా శ్రమించాడు అంటే, మనకి అంటే ఇప్పుడు ఈ శుక్లపక్ష దశమి రోజున పెద్ద పురాణ కథ ఉందండి. చెప్పండి. ఈ పురాణ కథ వలనే మనకి గంగానది భూమికి వచ్చింది. లేకపోతే గంగానది అమరగంగే, భూలోక గంగ అయ్యేది కాదు. అమరగంగ ఆ విష్ణుమూర్తి పాదాల దగ్గర అమరలోకంలో అక్కడే ఉండేది ఆవిడ. అటువంటి ఏది జరిగినా మన మంచికే అన్నట్టుగా ఆ గంగాదేవిని తీసుకొస్తానికి కూడా మనకి ఎలా జరిగిందంటారా శ్రీలక్ష్మి గారు? ఎలా జరిగిందంటే, భగీరథుడు భూమి మీద ఉన్నాడుగా, ఇక్ష్వాకు వంశం వాడిగా. అవునండి. మనకి సాక్షాత్ శ్రీరాముడు నడిచిన నేల మనం ఉంటున్నది. మన భారతదేశం శ్రీరాముడు శ్రీకృష్ణుడు నడిచిన నేలలో మనం ఉంటున్నాం. ఆ శ్రీరాముడి యొక్క మూల పురుషులు ఉన్నారు కదా వంశం, ఇక్ష్వాకు వంశం మూల పురుషుడు అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళలో సగరుడు అని ఒక మహారాజు ఉన్నాడు. ఇక్ష్వాకు వంశ మూల పురుషుల్లో సగరుడు ఉన్నాడు. ఆ సగరుడు ఏం చేశాడు? అశ్వమేధ యాగం చేశాడు. ఆ అశ్వమేధ యాగం చేసినప్పుడు అశ్వాన్ని వదిలిపెట్టేస్తారు, దాన్నేమో ఎక్కడో దాచాలి, వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళాలి. అది ఆ యాగం యొక్క రూలు. అయితే అశ్వమేధాన్ని వీళ్ళు అశ్వమేధ యాగంలో అశ్వాన్ని దొంగిలించి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్తే ఆ దొంగిలించి అంటే దాన్ని వదిలేసినప్పుడు అది ఎక్కడికి వెళ్ళిందే కపిల మహర్షి ఆశ్రమంలో వాళ్ళకి కనిపించింది. అయితే ఈ అశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఈ సగర మహర్షి పిల్లలు అంతా వెతుక్కుంటూ వచ్చేసరికి యాక్చువల్గా అది ఇంద్రుడు చేశాడు. కపిల మహర్షి ఆశ్రమంలో అశ్వాన్ని దాచింది ఇంద్రుడు పాపం. ఇంద్రుడు నిజానికి, కానీ పేరు వచ్చింది కపిలుడికి పాపం. అవునంతా ఎక్కడైనా ఒక మహర్షికి కోపం వచ్చినా, ఇప్పుడు దేవేంద్రుడు కపిలుడు ముందర దేవేంద్రుడు చిన్నవాడేగా, ఇంద్రుడు భోగలాల పురుషుడు, వీళ్ళు ఋషులు. వీళ్ళ ఆధ్యాత్మిక చింతనలో వాళ్ళు ఇలా నీళ్ళు తీసుకొని అయిపోయారు వాళ్ళు. కపిల మహర్షి ఆశ్రమంలో దాచేసరికి ఇతనికి ఉన్నటువంటి 60,000 మంది పుత్రులు వెతుక్కుంటూ వచ్చి భూలోకం, పాతాళలోకం, నభోలోకం అన్ని వెతికి చివరికి కిందకెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో కనిపించేసరికి చాలా కోపం వచ్చి కపిల మహర్షిని అవమానిస్తారు. నువ్వు మా అశ్వాన్ని ఇక్కడ దాచి దొంగిలించి తెస్తావని. దాంతో ఆయన ఇంద్రుడు చేసిన పనికి తన మీద అన్నారు కదా, కోపం వచ్చి ఆయన 60,000 మందిని శపించి మరణించమని చెప్పాడు. ఆయన చల్లి నీళ్ళకు 60,000 మంది శవాలు అక్కడ పడిపోయి ఉన్నాయి. సగర రాజు కుమారులు 60,000 సగర మహారాజు పుత్రులు 60,000 మంది అది శవాలైపోయి అక్కడ పడి ఉన్నారు. ఎందుకని? భస్మం అయిపోయి. కపిల మహర్షి సప్త మహర్షుల్లో ఒకటి కదండి. కపిల మహర్షిని అవమానించేసరికి అంటే వాళ్ళు వివేకంతో ఆలోచించకుండా వాళ్ళ గుర్రం అక్కడ కనపడేటప్పటికి అతన్ని అవమానించారు. ఏమండి, రాజులకి ఎక్కువగా హేతువే ఆలోచిస్తారు. వాళ్ళు రాచరికపు ఆ ఆలోచనలు కదా వాళ్ళవి. ఎక్కడ గుర్రం కనిపించిందో అక్కడ వాళ్ళు దొంగిలించారు అనుకుంటారు. మధ్యలో ఇంద్రుడు చేసిన పని వాళ్ళకి తెలియదు కదా. ఎందుకంటే వీళ్ళు ఇక్ష్వాకు వంశరాజులు, వీళ్ళు క్షత్రియులు, వాళ్ళు దేవతలు. ఇక్కడ చూడండి 3 జాతుల వాళ్ళు వచ్చారు. ఈయన ఋషి జాతి, ఆ ఇంద్రుడేమో దేవజాతి, ఈ సాగరుడేమో మనిషి జాతి. మానవ జాతి, ఋషి జాతి, దేవజాతి కలిసేసరికి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి. ఈక్వల్గా ఉంటే మనుషులు అర్థం అవుతారు. ఒక ఋషిని అర్థం చేసుకోవాలంటే ఒక రాజుకి కష్టం కదండి. ఏదో కొంతమంది, ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఉన్నాడు, దశరథుడు ఎంతగానో ఆయనని గౌరవించేశారు, అగ్రస్థం. ఇప్పుడు సగర మహారాజు పుత్రులు కదా వీళ్ళు, చిన్నపిల్లలు. వాళ్ళకైతే తెలిసేది సగర మహారాజు చక్రవర్తులకి వాళ్ళు ఉన్నత పీఠం మీద కూర్చున్నారంటే వాళ్ళు ఎవరెవరిని గౌరవించాలో వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది రాజులండి ఋషులని సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళ కింద కూర్చునే కూడా వాళ్ళ పాదాలు చాలన్నట్టు అంత మహిమ. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ యొక్క శక్తి తెలుసు. ఈ 60,000 మంది పుత్రులు ఆవేశపడిపోయి వీళ్ళకి తెలియదు ఋషి అంటే ఏంటో తెలియక ఇతని దగ్గరికి వచ్చి ఇతను అవమానించేసరికి ఇతను వారిని అసలే ఋషులు మునులు మహాకోపాలు, ఎప్పుడు నీళ్ళు రెడీగా ఉంటాయి, తీసుకుంటారు జల్లేస్తారు. ఇంకొకటి, ఋషికి ఆవులు గోవులు అశ్వాలు ఎందుకండి? వాళ్ళకి తపస్సే ధనం, తపోధనులు. వాళ్ళు తపోధనులు. అందుకని అశ్వధనమును గోధనము వాళ్ళకి అక్కర్లా, వాళ్ళు తపోధనులు. అటువంటి వాళ్ళని తెలుసుకోకుండా అనేసరికి ఆయన చెప్పించాడు. 60,000 మంది
మృతదేహాలతో పడి ఉన్నారు. తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు అంటారు. ఎవరిని అవమానించకూడదు, నిందించకూడదు అంటారు. ఈ 60,000 మంది అలా పడుండేసరికి తర్వాత సగర మహారాజు దగ్గర నుంచి వచ్చిన రాజుల్లో భగీరథుడు పూనుకున్నాడు. ఇదేంటి నా వంశం వాళ్ళు 60,000 మంది ఇలా మృతులై ఉన్నారు. అయితే ఈ సగర మహారాజు పుత్రులైనటువంటి 60,000 మందిని ప్రేతాత్మలై పడి ఉంటే ఈ మృతదేహాల్ని ఎలా ఉత్తమ లోకాలకు పంపించాలని భగీరథుడు చాలా తీవ్రంగా ఆలోచించి చాలా పెద్ద ఘోరమైన తపస్సు చేశాడండి. భగీరథ ప్రయత్నం అన్న పేరు ఎందుకు వచ్చిందంటే మనకి పురాణాలు భీష్మ ప్రతిజ్ఞ, భగీరథ తపస్సు ఇవి ఎందుకు చెప్తా అంటే అటువంటిది భవిష్యత్తు. భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తుంటే ఆ ప్రతిజ్ఞ మీద జీవితాంతం నిలబడినాడు. అందుకని ఎవరైనా గట్టిగా మాట్లాడితే భీష్మ ప్రతిజ్ఞ చేశాడంటారు మనవాడు. ఇతను ప్రయత్నమే అద్భుతంగా చేయటంతో భగీరథ ప్రయత్నం అనే పెట్టేశారు. ఎవరైనా చాలా ఉన్నతంగా చాలా కృషితో పట్టుదలతో ప్రయత్నాలు చేస్తే భగీరథ ప్రయత్నం అంటారు. అలాంటి పేరు వచ్చేస్తుంది మన ప్రజల్లో. మన పురాణాలు ఎంతగా అంటే అలా ఎంతగా చోటు చేసుకున్నాయని మనకు తెలుసు. మన నాయకులు కూడా ఎంత ప్రాముఖ్యత ఇచ్చి అలాంటి భగీరథ పేర్లు పెట్టారు ముందు తరానికి తెలియాలని. చాలా ఈ పేర్లతో ఇలా రావటం అండి అసలు చాలా. ఇప్పుడు క్షిపణులు ఎక్కడ అగ్ని అని పెడుతున్నారు, అగ్ని క్షిపణి. ఎందుకంటే మన దిక్పాలకులందరూ తెలియాలి మన ప్రజలు కదండి. అందుకని మంచి మంచి అంటే మన పురాణాల్లో ఉన్న పేర్లన్నీ కూడా మన ఆధునిక సాంకేతిక శాస్త్రానికి చెప్తే మన భారతదేశానికే అవకాశం అలాంటివి పెడుతున్నారు కనుక. ఇప్పుడు చూడండి మొన్న పెహల్గాము దీనికి కూడా సింధూర్ ఆపరేషన్ అని పెట్టారు మన ప్రధాని. సింధూర్ అంటే స్త్రీలు ఏ సింధూరాన్ని కోల్పోయారో ఆ సింధూరం ప్రాజెక్ట్ మీద మళ్ళీ తిరుగు సింధూరాలన్నీ ఎంతవరకు చక్కదిద్దగలరో అంతవరకు మన భారతదేశ ప్రభుత్వం. అంటే ఇలా జరిగితే మీకు ఇలాంటి శిక్ష ఉంటుంది. సింధూరం ఆడవారు సింధూరం జోలికి వచ్చారంటే మీకు ఇంత శిక్ష ఖాయం అనేసి ఒక రూల్. మన సంప్రదాయాల్లో ఉన్న పేర్లు ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిక్రమాలు కూడా పెడుతున్నారు చాలా మటుకు. అంటే ఆ సాంకేతికత ఎంత చోటు చేసుకుంటుందో ఆ పురాణాలు ప్రతిబింబించేట్లా పేర్లు కూడా అలా పెడుతున్నారు. చాలా సింధూరం పెట్టింది కూడా నాకు చాలా నచ్చిందండి. ఆ రకంగానండి ఈ 60,000 మందిని తిరిగి ఉత్తమ లోకాలకు పంపించడానికి భగీరథుడు చేసిన అత్యద్భుతమైనటువంటి తపస్సు. భగీరథుడు తపస్సు చేసినట్టుగా ఇంకెవరు చేయలేరు. ఎందుకంటే భగీరథుడు యొక్క తపస్సుకు మెచ్చి ఎందుకని గంగ ప్రవహిస్తే కానీ ఆ శివాల మీద అంటే ఆ మృతదేహాల మీద గంగాదేవి భస్మైన కుప్పల మీద ఆ గంగాదేవి ప్రవహిస్తే ఆ కుప్పలన్నీ కూడా ఉత్తమ లోకాలకు వెళ్తాయి అనేటువంటి తిలోదకాలు ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి ఆయన అంత గట్టి ప్రయత్నం చేస్తే ఏమిటండి అసలు గంగావతరణం మనం ఎన్నో చోట్ల చదివాం రామాయణంలో. ఆ గంగాదేవి అంతటి అద్భుతమైన సౌందర్యవతి ఆవిడ అలా వంపులు తిరుగుతూ తుళ్ళుతూ పొర్లుతూ. మరి గంగాదేవి ఆకాశం నుంచి భూమి మీదకి దించకుండా శివుడు ఎందుకు జటాజుటంలో దింపారు? దానికి ఎందుకు దింపారు అంటే ఆవిడ అలా వంపులు తిరుగుతూ ఆకాశంలో తిరుగుతూ వస్తుంటే ఆవిడ ఉధృతి చూసి అక్కడ ఏమిటి చుట్టుపక్కల ప్రకృతిలో ఉన్నవన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇక భూమి మీదకి వస్తే ఎవరు కొట్టుకుపోతారో తెలియదుగా. అందుకని పరమశివుడిని ప్రార్థించారు. ఆ పరమశివుడిని తన జటాజుటంలో బంధించి ఒకే ఒక చిన్న పాయ విదిలిస్తే అది భూలోకానికి వచ్చింది. అది మూల కథ మనకి. అందుకే ఆ కథ అందరికీ తెలుసు. ఈ కథ అందరికీ తెలియాలి. ఇప్పుడు ఈ దశమి రోజున తెలుసుకోవాల్సిన కథ ఇది. అందుకని మనకుంది ఆకాశంబు నుండి శంభుని శిరంబందుండి. అక్కడి నుంచి కూడా ఆయన ఎక్కడ ఉంటాడు? హిమాలయ పర్వతాల దగ్గర ఉంటాడు. సీతాద్రి సుశ్లోకం పైన హిమాద్రి నుండి అప్పుడు భూమి భూలోకంపునకు అప్పుడు భూలోకానికి వచ్చింది. ఆవిడ యొక్క జర్నీ అంతా మనకు చెప్పారు. గంగాదేవి ఆకాశం నుంచి శంభు నుండి సీతాద్రి సుశ్లోకం పైన సుశ్లోకం అన్నారండి. అద్భుతమైన పవిత్ర శ్లోకంలాగా వచ్చిందట గంగాదేవి. సీతాద్రి సుశ్లోకం పైన హిమాద్రి నుండి భూమి భూలోకంబున కేగిలి. అది మన తెలుగు పద్యం. ఆ పద్యం ప్రకారం భూలోకానికి రావటానికి కారణం ఎవరయ్యా అంటే భగీరథుడు. అలా తెప్పించినప్పుడు ఆ వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ హనుమంతుడు చూడండి ఆ సముద్రం దాటి వెళ్తుంటే అక్కడ ఉండే చెట్లు అరణ్యాలు పర్వతాలన్నీ విరిగిపడ్డట్టుగా ఈ గంగాదేవి కూడా వస్తుంటే వీళ్ళ దేవతల శక్తిని తట్టుకోవడం చాలా కష్టం శ్రీలక్ష్మి గారు. ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా ఆ గంగా ప్రవాహానికి మొత్తం కూలిపోయి నేలమట్టం అయిపోతున్నాయి అన్నీను. ఆ ప్రవాహం యొక్క ఉధృతి అలా ఉంది. అప్పుడు శివుణ్ణి అందరూ కూడా దేవతలు ప్రార్థించారు.
ఆ గంగాదేవి అమరలోకం నుంచి మానవ లోకానికి రావటం అంటే మధ్యలో సురలోకంలో ఆగితే బాగుంటుంది, నువ్వే ఆ గంగాదేవిని భరించగల శక్తి ఉన్నవాడివి అని. ఎందుకంటే సృష్టి స్థితి లయలు 3 నిర్వహించగలవాడు శివుడు ఒక్కడు మాత్రమే. మిగతా ఇద్దరు ఒకళ్ళు సృష్టి ఒకళ్ళు స్థితే, కానీ సృష్టి స్థితి లయకారకత్వం చేసేది శివుడు మాత్రమే. ఆయనకున్న శక్తి ఇంకే దేవతకి లేదని తెలుసుకొని దేవతాస్తుతి చేసినప్పుడు దేవ సంస్థిత వైభవ మనకి లలితా శాస్త్రంలో వస్తుంది కదండి. అమ్మవారిని అయ్యవారిని దేవతలందరూ కూడా చాలా వైభవోపేతంగా స్తుతిస్తే అప్పుడు శివుడు కరుణించి ఆ గంగా నదిని తన శిరస్సు మీద ధరించాడు. అక్కడ కూడా ఆవిడ సుళ్ళు తిరుగుతుంది. మరి ఇది బంధిస్తే గంగా నది ఉంటుందా అండి? ఆవిడ అద్భుతమైన సౌందర్య దేవత, ఉధృతం కలది. మరి ఆవిడని బంధిస్తే పాపం అది కూడా మరి స్త్రీని బంధించి ఉంచకూడదుగా, అది కూడా దోషం. అందుకని ఈ ఒక చిన్న జటాజుటం నుంచి జటాజుటంలో ఒక చిన్న వెంట్రిక తీసేట శివుడు. తీస్తేనే అంత ప్రవాహం మొత్తం జటాజుటం తెలిస్తే భూమండలం అంతా అసలు అందుకే జహ్ను మహర్షి తాగేస్తాడు కదా, ఎంత తన ఆశ్రమం కూడా కొట్టుకుపోతుండే. అందుకే గంగాదేవికి జాహ్నవి అనే పేరుంది. సో ఆ రకంగా గంగాదేవిని భూమి మీదకి రప్పించిన అద్భుతమైన మహాప్రజ్ఞ కలవాడే మన భగీరథుడు. ఇలా చేయటం వలన ఏమైందంటేనండి, ఈ గంగానది చరిత్ర అంతా తలుచుకుంటే ఈ దశ పాపహార అని ఉందే మనకి దసరాకి, ఈ గంగానదిని 10 పాపాలు పూర్తిగా తొలగిస్తుంది కనుకనే గంగా దసరా అంటున్నారు. లేకపోతే దసరా పండుగ మనకి ఆశ్వీజ మాసంలో అమ్మవారి నవరాత్రుల్లో వస్తుంది 10వ రోజున. కానీ ఇక్కడ గంగా దసరా అని ఎందుకు అంటున్నారంటే ఎక్కువగా మత్స్యకారులు అంటూ ఉంటారు, వాళ్ళు గంగా 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 నడుస్తుండే గంగా నామస్మరణతోనే పాపాలన్నీ అన్నీ నశించిపోతాయి, తొలగిపోతాయి. అందుకని 10వ రోజు అయినటువంటి దశమి రోజున గంగాదేవిని స్మరించినట్టయితే దశహార ఆ 10 రోజులు చేసిన పాపాలన్నీ పోతాయి కనుక గంగా దసరా అన్న పేరు వచ్చిందనమాట. ఆ రకంగా ఈ 10 రోజుల పాపాలు పోవటము, ఈ గంగా నది యొక్క మూల చరిత్రను తెలుసుకోవటము. ఈ అంటే ఇందాక జాహ్నవి అని పేరు వచ్చిందన్నారు కదండి, ఆ పేరు ఎందుకు వచ్చిందంటారు? గంగా ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ గంగా నది భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఉధృతికి ఎక్కడెక్కడివి కూడా నీ కొట్టుకుపోతున్నాయి. ఆవిడతో పాటు తీసుకెళ్ళిపోతుంది గంగాదేవి. అంటే ముందు భగీరథుడు నడుస్తున్నాడు, వెనకాల గంగ వస్తుంది. ఆయన అంటే వచ్చింది అంత మహర్షి. భగీరథుడు ఎంత శక్తి గలవాడంటే ఎటువైపు మళ్ళిస్తే అటు మళ్ళీ నది. ఆ నది చూడండి, మనం ఏదో పంపు ఇటు తిప్పితే ఇటు వచ్చినట్టు ఆ నది మార్గాన్ని ఈయన సూచించగలుగుతున్నాడు. అది గొప్పతనం అండి అక్కడ. అంతే కదండి. భగీరథుడు వాళ్ళ ఆ మృతదేహాలు బూడిద కుప్పలుగా ఉన్న చోటికి రావాలి. మరి గంగా నది వేరే వైపు వెళ్ళిపోతే మళ్ళీ ఈయన ప్రయత్నం అంతా వృధా అవుతుంది. అందుకని ఆ ప్రయత్నంలో భాగంగా జమదగ్ని దగ్గర ఆశ్రమం దగ్గరికి వచ్చింది జహ్ను మహర్షి, ఆయన పేరు జహ్ను మహర్షి. ఆయన ఆశ్రమం అంతా కొట్టుకుపోతుంటే ఆయన కోపం వచ్చింది. ఎందుకంటే అటు నుంచి వెళ్తేనే ఈ మృతదేహాలైన ఈ బూడిద కుప్పలు వస్తాయి. అందుకని దారిలో వచ్చరికి ఆయన నా ఆశ్రమాన్నంతా ఇచ్చేసేస్తావని ఆయన ఇట్లా అవపోతను బట్టి గంగా నది అంతా తాగేశాడండి ఆయన. ఋషులు ఎంత ఎటువంటి మహర్షులో చూడండి వాళ్ళందరూ గంగాదేవినే గొప్పడు పట్టి అవపోసం. అసలు ఈ భగీరథుడు చూడండి, ముందు ఇది ఎవరు భరిస్తారు, కిందకు వస్తే మా వల్ల కాదంటే మా వల్ల కాదన్నారు అందరూ, దేవతలంతా కూడా మా వల్ల కాదన్నారు. అప్పుడు ఇంత తపస్సు చేసి గంగానదిని భూలోకాన్ని తెప్పించుకుందాం అంటే మా వల్ల కాదంటే ఏం చేస్తాడు? మళ్ళీ శివుడి కోసం ఘోరమైన తపస్సు. మళ్ళీ శివుడి కోసం శివుడు ప్రత్యక్షమై సరేలే నా జటాజుటంలో బంధిస్తా అని మళ్ళీ అక్కడ జటాజుటంలో బంధిస్తే గంగాదేవి కొట్టుకుంటూ నన్ను బంధిస్తారని, స్త్రీని బంధించడం తప్పు, మనకి తప్పు కదా. గో ఇవన్నీ ఉంటాయి కదా, గోహత్య, స్త్రీ హత్య, శిశు హత్య, వీటిల్లో స్త్రీని బంధించకూడదు కదా. మరి హత్య చేయకపోయినా ఆవిడని ఇబ్బంది పెట్టకూడదు, బంధిస్తే తప్పే. మళ్ళీ అప్పుడు శివుడిని ప్రార్థించినా తప్పే, బంధించినా తప్పే. స్త్రీని ఏమీ చేయకూడదు. మన భారతీయ సంస్కారాల ప్రకారం స్త్రీని ఎప్పుడు ఆనందంగా ఉంచకూడదు, దేశం బాగుంటుంది. దేశం బాగుండలేదంటే స్త్రీని సరిగ్గా ఆదరించట్లేదు, ఆవిడని సంతోష పెట్టట్లేదు అని అర్థం. ఇప్పుడు జటాజుటు నుంచి ఒక్క శివుడిని ప్రార్థిస్తే పాపం ఈయన తపస్సు అక్కడ కావాలి. ఈయన శివుడిని ప్రార్థిస్తే ఆయన ఒక వెంట్రుక తీసి భూలోకానికి పెట్టాడు. భూలోకం నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ కొట్టుకుపోతుండే జహ్ను మహర్షికి కోపం వచ్చింది, నా ఆశ్రమం కొట్టుకుపోయేలా చేస్తామని. అప్పుడు జహ్ను మహర్షి బంధించి పెట్టేశాడు. మళ్ళీ ఈ బూడిద కుప్పల మీదకి రావట్లా గంగాదేవి, ఆయన అంత తాగేశాడుగా రావట్లా. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ జహ్ను మహర్షిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ భగీరథ మళ్ళీ 3వ సారి తపస్సు. అప్పటికి మళ్ళీ తపస్సు ఆయన పాపం అదే పని. చూడండి,
అలా పూర్వపు మనుషులకి ఉత్తమ గతులు రావాలని చూడండి, అంత ప్రయత్నం, ఆ వంశాన్ని ఉద్ధరించాలని ఎంత చేస్తున్నాడు అతను భగీరథుడు. అందుకనే వంశము, కులము, గోత్రము అనేవి అది మనుషుల్ని వేరుపరచడానికి కాదు, ప్రతి మనిషికి ఉత్తమ లోకం రావటానికి ఆ గోత్రము, ఆ వంశము అవన్నీ పనికొస్తాయి. ఏ గోత్రమైనా ఏ వంశమైనా అన్నీ మంచి వంశాలే, అన్నీ మంచి గోత్రాలే. కాకపోతే వాటి ఎవరు వంశీకులు వాళ్ళు పునరుద్ధరించుకోవాలి, ఎవరి వంశీకులను వాళ్ళు ఉద్ధరించుకోవాలి, వాళ్ళకి తెలుస్తుంది ఆ వంశ చరిత్ర ఏమిటో. అవునవును. ఆ రకంగా జహ్ను మహర్షిని మళ్ళీ ప్రార్థిస్తే ఆయన చెవులోంచి వదిలిపెట్టేశాడు, చెవులోంచి వదిలిపెట్టాడు. తాగిన నీరంతా కూడా. చూడండి వాళ్ళకి అసలుకి పంచేంద్రియాల మీద ఎంత కంట్రోల్ ఉందో. ఔపోతన పట్టినట్టు తాగేశాడు అంత గంగా నది. మళ్ళీ భగీరథుడు ప్రయత్నించేసి ప్రార్థిస్తే చెవులోంచి వదిలేశాడు. అందుకని ఈ జహ్ను మహర్షి చెవులోంచి వచ్చింది కనుక జాహ్నవి అన్న పేరు వచ్చింది గంగాదేవికి. ఆ రకంగా ఆ భూలోకానికి తెచ్చేశాడు. మొత్తానికి ఆ బూడిద కుప్పల నుంచి ప్రవహించాడు. వాళ్ళందరికీ ఉత్తమ గతులు వచ్చేసినాయి. మరి గంగాదేవే వచ్చినప్పుడు ఆకాశం నుంచి ఉత్తమ గతులు కాకపోతే ఇంకేమొస్తాయండి? చాలా ఇక్ష్వాకు వంశమే చాలా గొప్పది, చాలా గొప్పది. ఇంకొకటండి, ఇవాళ రోజున మనము ఈ శుక్లపక్షంలో వచ్చేటువంటి అంటే జ్యేష్ఠ శుక్లపక్షంలో వచ్చే దశమి రోజున ఈ గంగానది చరిత్ర తలుచుకోవడం వలన మనకి అంటే నది యొక్క చరిత్ర మీద అవగాహన కలగటమే కాకుండా ప్రధానంగా ఏంటంటే ఆ పాపహరణం అనేది మనకి భారతదేశ చరిత్రలో కానీ భారతదేశ సంస్కారాల ప్రకారం కానీ ఎక్కడికో వెళ్ళి ఏవో పెద్ద పెద్ద హోమాలు చేయటాలు, ఏవో జపాలు చేయటాలు, ఏవో పెద్ద పెద్ద సభలు నిర్వహించటాలు కాకుండా స్మరణ నామజపం చేస్తే చాలు. కలియుగంలో నామజపం చేస్తే చాలు. ఆ రకంగా మనం ఇప్పుడు నామజపం చేసాం, నామం స్మరించాము గంగాదేవిది. గంగా గంగా అని 4 సార్లు అంటున్నాం. మనం చేసిన పాపాలన్నీ మనం పవిత్రంగా ఈ కథని చెప్పుకునేందుకు సర్వపాపహరం దేవి అని ఉంది కదా మనకి. అలాగే ఆ గంగాదేవి సర్వపాపహరిణి, ఆవిడ అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ కథను వింటే చాలు, ఈ కథని వింటే చాలు. అమ్మ గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి అని 3 సార్లు అనుకొని ఇలా నీళ్లు చల్లుకుంటే చాలండి. చాలా. ఇంకొకటండి, గంగాదేవికి ఇంత ప్రత్యేకత ఎంత ఉందంటే ఇప్పుడు ఎక్కడైనా మనం నీళ్లు తెచ్చి కొన్నాళ్ళు ఎట్టే పెడతామండి. అంటే ఇతర నదుల నీళ్లు కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, కొన్నాళ్ళ పాటు అవి ఎవాపరేట్ అయిపోవు. కానీ గంగా నదిని తెరండి, మీరు 10 ఏళ్ళు పెట్టండి, ఆ నీరు అలాగే ఉంటుంది. దానికి వాసన వస్తుందా? అవి ఏమన్నా హరించుకుపోతాయా ప్రకృతికి? లేదు. గంగా నుంచి నీరు తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టామంటే ఎన్నాళ్ళు చూస్తే ఆ సీసాలు నీరు అలాగే ఉంటుంది. ఇది గంగానది ప్రత్యేకత. ఎందుకంటే దీని మీద ఎంతమందో పరిశోధనలు చేశారు ఈ నీటికి ఉన్న ప్రత్యేకత ఏంటని. ఈ నీటికి ఉన్న ప్రత్యేకతని వాళ్ళు కనిపెట్టగలిగారు కొంతవరకు. కానీ అసలు సిసలైన రహస్యం అయితే వాళ్ళు అది దేవతలకే వదిలేశారు. ఆ గంగానది నీటికి ఉన్నటువంటి రహస్యము ఎంత గొప్పదంటే అది ఎప్పటికీ కూడా మన వాళ్ళ చిరస్థాయిగా ఉండిపోయేటువంటి నీరండి. అది ఎండటము, వాసన రావటము అటువంటివి ఏమి ఉండవు. మళ్ళీ మిగతా ఎక్కడి నుంచి మనం నీళ్లు తెచ్చినా కూడా ఆ నీరు పాడవుతుంది కొంతకాలం అయ్యాక. అవి కూడా నదులే. మరి నదులకి రాని కదా గంగాదేవి, ఎందుకంటే ఆవిడ అమరగంగ కదా. ఇవన్నీ భూలోకాలలో నుంచి వచ్చినవే. అమరగంగగా వచ్చిన గంగా అనేది వేరు. అందుకనే అదేదో అంటారు కదా, తా మునిగింది గంగ, తా వలచింది రంభ అంటారు. చాలా మంచి మాట చెప్పారు. అందుకని గంగ మనం మునిగామంటే అది గంగ అనమాట. మునగడం ఆ భావనే చాలు మనకి. ఇప్పుడు బకెట్లో నీళ్ళు కూడా గంగా గంగా అని తిప్పే కదండి మనం తల మీద పోసుకుంటాము. అందుకని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. అది బకెట్ అవ్వచ్చు, కలసం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఇన్ని నదుల్ని మనం ఈ కథ విని 3 సార్లు గంగా గంగా జల్లుకున్నా మనకు పాపాలన్నీ పోతాయి. ఈ రోజు వినటం వల్ల ఎంతో పుణ్యం. అందుకే ఈ నిజ జ్యేష్ఠ శుక్లపక్ష దశమి అంటే చాలా ప్రత్యేకత. దీన్ని గంగా దసరా అనేది కూడా ఇందుకే అన్నమాట. చాలా మంచి విషయం చెప్పారు. చాలా చక్కగా గంగాదేవి ఎలా ఎందుకు భూమి మీదకి వచ్చింది అన్నది చాలా చక్కగా వివరించారు. గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి ఆశీర్వదించు. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః.